తిరుపతి ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్ కార్డులు మార్ఫింగ్ చేసిన కేసులో అమాయకులైన కంప్యూటర్ ఆపరేటర్లను ఇరికించడాన్ని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో అసలైన దోషులను శిక్షించాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుపతి ఎస్పీ కార్యాలయం నుండి అందిస్తారు. పార్లమెంటు ఉప ఎన్నికల్లో జరిగిన ఎపిక్ కార్డుల డౌన్లోడ్ కేసు విషయంలో తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు కాంట్రాక్ట్ ఆపరేటర్లపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏ విధంగా పై అధికారులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు ఒత్తిడి లేకుండా ఏ విధంగా డౌన్లోడ్ చేస్తారంటూ వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఈ విషయం మీద అసలైన దోషులను శిక్షించాలంటూ ఈరోజు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో వారు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా అసలైన దోషులను శిక్షించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మీరు సిబిఐ విచారణ కావాలంటున్నారు, మరోవైపు మొత్తం మీద అయితే ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు కావాలంటున్నారు. ఎంతమంది ఇందులో పాత్రధారులు ఉంటారని భావిస్తున్నారు? మొత్తం ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారు? అసలు దీంట్లో అధికార పార్టీ నాయకుల హస్తం పూర్తిగా ఉంది. అధికారులతో పాటు తమ పార్టీ అధికార పార్టీ గెలవాలని చెప్పి అధికార పార్టీ నాయకులు హస్తం పూర్తిగా ఉంది. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో ఎక్కువ శాతం అధికార పార్టీకి సంబంధించి ఈ జిల్లాలో నాయకులు ఎన్నికల్లో నిలబడే అర్హత కోల్పోతారు. కాబట్టి వాళ్ళకి భయం. అందుకనే పోలీస్ యంత్రాంగం మీద ఒత్తిడి పెట్టి తూతూ మంత్రంగా ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. దీన్ని మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యోగంగా మేము తీసుకుపోయేదానికి మేము సిద్ధమై ఉన్నాము. అవసరమైతే మా రాష్ట్ర అధ్యక్షురాలతో మాట్లాడి దీని మీద న్యాయ పోరాటం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం, ఈ ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారని ఎన్నికల కమిషనే గుర్తించినప్పుడు ఈ ఎన్నిక ఫలితాల మీద మీరు ఏదైనా కోర్టుకు వెళ్ళే అవకాశం? ఖచ్చితంగా ఇది దొంగ ఓటుతో ఎన్నికలు గెలిచిన తర్వాత అది నైతిక విజయంగా ఎట్లా భావిస్తాం? ఇప్పుడు అదే దొంగ ఓట్లు ఇప్పుడు క్యారీ అని కూడా అయినాయి కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరిగిన 2 సంవత్సరాల కాలంలో అదనంగా ఇంకా తిరుపతిలో దాదాపు ఇంకో 20,000 ఓట్లు బోగస్ ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేశారని చెప్పి ఈ ఫిర్యాదులు వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి 175 గెలుస్తామంటే దొంగ ఓట్లో గెలుస్తారని చెప్పి దీన్ని బట్టి అర్థమైపోయింది. దొంగ ఓట్లు కరెన్సీ నోటుతో అధికార పార్టీ తిరిగి ఎన్నికల్లో గెలవాలనుకుంటుంది. వీరి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకట్ట వేస్తుంది. ఖచ్చితంగా దీనికి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య పద్ధతిగా న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా తీవ్రంగా హెచ్చరిస్తాను. మొత్తం మీద ఏదైతే సామాన్యుల మీద కేసులు పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 175కు 175 అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఈ విధంగా దొంగ నోట్లతో గెలవడమా, దొంగ ఓట్లతోనూ కరెన్సీ నోట్లతో గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటున్నారు. దీనిపైన ఏదైతే దొంగ నోట్లు ఎపిక్ కార్డుల డౌన్లోడ్ మీద తాము న్యాయ పోరాటంతో పాటు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద నుంచి.